చదవబడిన లేఖనంలో మాటల్ని జ్ఞాపకం చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు 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 అని కోట్లాది దేవుడి కలతో పూజింపబడుతున్న వాడు నీకే స్తోత్రము. ఈ తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజామునయ్యా సమాధి మరణములను విడిచి తిరిగి లేచిన దేవానికి స్తోత్రము. తండ్రి, నీ చిత్తం ఈ భూమిపై నెరవేర్చుటకు తండ్రి, మమ్మల్ని రక్షించుటకు, మా పాపపురోతపు జీవితాలను మార్చుటకయ్యా సిలువలో బలియాగానే మూడో దినమున తండ్రి తిరిగి లేచిన దేవాన్ని శ్రేష్టమైన పాదాల వందనాలు స్తోత్రాలు. అయా ఈ తిలక్నార్ గ్రామంలో కల్వరి ప్రార్థన మందిరంలో మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభానికి స్తోత్రం. నీకే స్తుతియు మహిమయు ఘనతయు చెల్లి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లూకా సువార్త, మార్కు సువార్త 16:1 నుంచి విశ్రాంతి దినమున గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమనియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ తైలములు కొనిరి. వారు ఆదివారం పెందల కాడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు వారు వచ్చి కనులెత్తుచుండగా రాయి పొర్లింపబడి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లటి నిలువంగి ధరించు తొలగించిన ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూసి మిగిలిన కలవరపడిరి. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూచుననియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయు నొందు వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేకపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప శుభవర్తమానము ఈ భూమి పైన ప్రకటింపబడుతున్న శుభవర్తమానము నజరేయుడైన యేసుక్రీస్తు అనే ఈ ప్రకటింపబడుతున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని ఏంటంటే సత్యము ఏందయ్యా, నిజము ఏందయ్యా అనేసి ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమిపైకి నజరేయుడైన యేసుక్రీస్తు వచ్చుట అది నిజము. ఆయన సిలువేయబడుట కూడా నిజము. ఆనాడు సిలువేయబడ్డప్పుడు కొరడాలతో కొట్టబడుట, ఈపి దున్నబడుట, ఆయన ఏమి నేరం చేయనప్పుడు కూడా ఆయన మీద నేరాపణ మోపుతూ ఆయనని సిలువేసి బల్లెంతో పక్కన పొడిచి కూడా ఆయనను అవమానించి ఎన్నో రకాలుగా హింసించి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనని ఈ యొక్క సమాజంలో దోషిగా నిలబెట్టినప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే
నాకు ముందుగా జరగబోయేటి అన్నీ కూడా నేను మీకు తెలియచేస్తున్నానని ఆయనను ఎవరైతే నమ్మిండ్రో, ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే ఎబటిస్తున్నారో, ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఆయన ఈ జన సమూహం ఎబటించారో వారందరూ కూడా ముందుగానే ఆయన సూచక క్రియలు ఆయన జరగబోయే దాన్ని కూడా ముందుగానే తెలియచేసిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహా అద్భుతమైనది కదా. జరగబోయే సంఘటనలు కూడా చెప్పిండు, జరిగేది కూడా చెప్పిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందో కూడా చెప్పిండు. ఎవరు నన్ను పట్టుకుంటారో కూడా చెప్పిండు. ఎవరు నన్ను అప్పగిస్తారో కూడా ఆ మాట కూడా తెలియజేసిండు. 12 మంది శిష్యులలో ఒకరు నన్ను అప్పగిస్తారు, నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. ఆ జన సమూహంలో నేను యేసు ప్రభునని ఎవరు కూడా నన్ను గుర్తించలేకపోతున్నారు. రాజులు సైతము, సైనికులు సైతము ఎవరు కూడా నన్ను గుర్తించలేకపోతున్నారు. అయ్యా, యేసు ప్రభుని మేము ఏ రీతిగా గుర్తించాలని అని అనుకున్నప్పుడు 12 మంది శిష్యులలో ఒకడు ఈ లోకానుసారంగా డబ్బు కమ్ముడిపోయి, ధనాన్ని కమ్ముడిపోయి యేసు ప్రభుని అప్పగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చరిత్రను చూడాలనంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు సత్యమా, నిజమా, అబద్ధం అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ సృష్టికర్త అయిన తండ్రి, సర్వశక్తిమైన దేవుడు, మరి ఈ భూమి మీద ఎవ్వరికి లేనంత ఘనత, పేరు, ప్రతిష్టలు ఎందుకు ఈయనకు వస్తున్నాయి? సర్వజనులు ఎందుకు ఈయనను ఆరాధిస్తున్నారు, ఎందుకు పూజిస్తున్నారు అని అంటే, ఇక్కడ పుట్టినవాడు మరణించి తిరిగి లేచిండు, దేవుడై ఉన్నాడని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ఆయన స్వరము కూడా వినగలుగుతున్నారు. ఆయన ఆత్మ స్వరూపి గనక ఆయనను ఆరాధించువారు, పూజించువారు, ప్రార్థన చేసిన వారికి కూడా ఆయన దర్శనాలు ఇచ్చువాడు. ఆత్మతో వేదంలో బాధలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో భావాలుగా వారితో మాట్లాడుతున్నవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇక్కడ కనపడుతుంది. ఆయనని వెతుకుటకు, చూచుటకు సమాధి యొద్దకు తెల్లవారినప్పుడు, ఆ సమాధి యొద్దకు వచ్చినప్పుడు కొందరు స్త్రీలు, ఆ సమాధి రాయి మహా బరువైనది, అది మహాబలవంతులు గనక దాన్ని జరుపుతూనే కానీ జరగని రాయి, అది రాజులు సైతము దాన్ని, ఆ రాయిని అక్కడ బొర్లించి పెట్టిపించి అక్కడ ఏం చేసిందంటే సంఖ్యలతో దాన్ని అది తొలగిపోనేమనేసి ఆ రాయికి ఒక ఆనాడున్న ముద్ర కూడా ఒకటి వేసేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పుడు కూడా సంఖ్యలు విడిపోయినాయి, ఆ రాయి బొర్లింపబడ్డది. మహా అద్భుతము కదా. ఆ రాయిని ఒక మానవుడు కదిలించలేని రాయిని కదిలించిండు. కదిలించేసి అక్కడ సమాధిలో ఉన్న 3వ దినమున తెల్లవారుజామున యేసు ప్రభు మరణము ముళ్ళుని విడిచి ఆ సమాధి ఖాళీ అయినది చూపించిండు. మరి ఒక గ్రామానికి తిరిగి వెళ్తుండగా అక్కడికి వచ్చిన వారికి తెలియచేసినప్పుడు వారు భయపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఈ రోజులలో నీ జీవితంలో, నా జీవితంలో మరి మనకు సంతోషకరమైనది లేకుండా, ఆనందకరమైనది లేకుండా ఉంటున్నది అని అంటే భయం అనేది ఒకటి మానవ జీవితంలో ఉండిపోయింది కదా. అది ఏ విషయంలో అయినా కావచ్చు. భయం అనేది మనిషికి ఉరి తెచ్చి పెడుతుందట, భయమాందోళన చేస్తుందట. మరి ఇక్కడ కూడా మీరు భయపడ్డారు. యేసు ప్రభు సజీవ లెక్కలో ఉన్నాడు, తిరిగి లేచిండని చెప్పని కూడా వారికి ధైర్యం రాలేకపోయింది, మనసు కూడా లేకపోయింది. ఎందుకనంటే వారి హృదయాంతరంగంలో ఒక వేదన, భయము, గుబులు అనేది మొదలైంది. యేసు ప్రభు లేచిందా, చనిపోయింది మనం చూసినాం కదా, అది నిజమేనా, ఆయన చెప్పిన మాటలు నిజమేనా అని ఆ మాటని నమ్మలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరించి ఇక్కడ ఒక మాట ఉంటుంది 11వ వచనంలో. ఇక్కడ ఆదివారము 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియ మొదట కనబడెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణించక ముందు ఎవరెవరికైతే అద్భుతమైన కార్యాలు చేసిండో, ఎవరెవరినైతే స్వస్థపరిచిండో వారందరూ ఆయనకి ఎదురైనప్పుడు, ఆయనని చూసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏమని ఉన్నదని అంటే, ఆయనతో ఉండిన వారును దుఃఖపడిరి. 7 ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆయనతో ఉండిన వాడు
ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేయగా ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లేచి ఉన్నాడు అన్నది ఇది సత్యము. ఈ పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నది కూడా సత్యము. ఈ నజరేయుడైన యేసుక్రీస్తు అనే వ్యక్తి మానవ రూపంలో మానవుల కొరకు ఈ భూమిపైకి వచ్చింది ఎంత సత్యమో, అదే రీతిగా నేను తిరిగి లేస్తాను అనేసి చెప్పిన మాట కూడా అంతే సత్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమిపైన క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడు ఏ రీతిగా ఉన్నాడని అంటే సజీవుడైన దేవుడు. ఆయన మరణించలేదు, తిరిగి లేచిండు అన్నది నిరూపించిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి పైన ఎంతో మంది మహానుభావులు వచ్చిండ్రు, ఎంతో మంది పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఉన్నారు. రాజ్యాలు వెళ్ళిన వారేమి, మనుషుల చేత ఆరాధించబడిన వారేంది, పూజింపబడిన వారేంది, ఎంతో మంది మరణించిండ్రు, కానీ తిరిగి లేచిన వారు ఒక్కరు కూడా లేరని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి పైన మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు అనే బైబిల్ పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. క్రైస్తవులలో ఉన్న ఆత్మవిశ్వాసం ఏంటంటే క్రైస్తవులు నమ్మిన దేవుడు సజీవుడు, పునరుద్ధానుడు. ఆయన సజీవుడు, ఆయన ఏ కార్యంలో చేయగలడు. ఈ భూమి పైన సృష్టికర్త అయిన తండ్రి అని మరణము నుంచి తిరిగి లేసి నమ్మిన వారికి ఆత్మధైర్యాన్ని ఇచ్చిండు. అయినప్పుడు కూడా ఆయన నమ్మిన వాళ్ళలో ఏమైందై ఉన్నాయంటే నమ్మలేకపోతున్నారు. వారు కూడా లోకానుసారంగా లేసుట ఎలా, అది అసాధ్యము కదా, నమ్ముట నిజమేనా, లేసుట నిజమేనా, మనం విన్నది చూసింది అది నిజమేనా అని కలవరముతో ఉన్నారు, భయముతో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయాలు ఆ కలవరాలు ఈ రోజు కూడా కొందరు జీవితాలలో అది లేకపోలేదు. అదే రీతిగా కొనసాగుతున్నాము. ఏంటయ్యా యేసు బ్రాండ్ ఏందయ్యా, మీరు ఆరాధిస్తున్న దేవుడు బ్రాండ్ ఏంటంటే సజీవుడు, పునరుద్ధానుడు, తిరిగి లేచిండు. మరి అది సత్యమని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. మరి ఇక్కడ 12వ వచనం చదవమ్మా. తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన రూపం గలవాడై వారికి ప్రత్యక్షమైన వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసింది గాని వారు వెళ్ళి సంగతి తెలియజేసింది గాని వారి మాటలు నమ్మకపోయిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు తెలియచేసిన మాటలు కూడా ఎవరు నమ్మలేదు. అయ్యా మేము చూసినామయ్యా, యేసు ప్రభు లేచిండయ్యా, ఆయన నిజమైనంగా మాకు కనపడ్డాడయ్యా, సమాధి నుంచి బయటకు వచ్చిండయ్యా, సమాధి ఖాళీ ఉంది అని చెప్పినా కూడా ఎవరు నమ్మలేకపోతున్నారు. అవును, ఈరోజు పరిశుద్ధ గ్రంథాలలో ఉన్న మాటలను బట్టి యావత్ ప్రపంచాలు దేశాలలో ఈరోజు తెల్లవారుజామున జరుగుతున్న ఆరాధనలలో తెలియపరుస్తున్న మాట ఏంటనంటే క్రైస్తవులలో ఉన్న ధైర్యము, విశ్వాసము, నమ్మకము ఏంటనంటే మేము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, మా కొరకై బలియాగమై వచ్చిన దేవుడు, మానవ రూపంలో వచ్చిన దేవుడు. మానవులు ఈ భూమి పైన ఆయనను సిలువేసి చంపగలిగినరు, కానీ ఆయన మరణాన్ని చంపలేకపోయినరని ఇక్కడ తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి మన కొరకై భూమి మీదకి వచ్చిన వాడనే ఒక ఆత్మవిశ్వాసం అన్నది క్రైస్తవులలో ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటయ్యా క్రైస్తవుల గొప్పతనము, ఏంటయ్యా యేసు ప్రభును నమ్మిన గొప్పతనం అని అంటే వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, పక్షపాతి కాదు. ఆయన యొద్ద ఏమి చోటు లేదంటే చెడుతనానికి చోటు లేదు. ఆయన యొద్ద దేనికి చోటు లేదు అంటే చెడుతనానికి చోటు లేదు. యథార్థ హృదయము, నమ్మిన వారికి రక్షణ ఇచ్చువాడు, నమ్మిన వారికి కనపరచువాడు, నమ్మిన వారికి తను కార్యములు చేయవాడు, ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారికి ఆ వారితో ఉంటూ వారిని బలపరచువాడు ఆయన. అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు ఈ భయము, ఎందుకు ఈ ఆందోళన, ఎందుకు ఇంత ఇది ఉన్నది అని అంటే ఆయనని నమ్మలేకపోతున్నాం, ఆయన విశ్వసించలేకపోతున్నాం, ఆయనను పూజించలేకపోతున్నాము. ఆయన పేరు తలుచుకోవాలన్న కూడా కొందరికి భయమే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి యేసు ప్రభు ఏంటి ఈ రీతిగా ప్రకటింపబడుతున్నారు, ఈ రీతిగా ఆరాధిస్తున్నారు, ఏంటి క్రైస్తవులలో ఉన్నది?
అని మానవ జీవితాలలో అంత చిక్కలేదు. ఆ రోజు రాజులకు కూడా అంత చిక్కలేదు. ఆ సైనికులు కూడా ఆశ్చర్యపోయినరు. సైనికులు కొరడాలతో కొట్టిన వారే ఆ సిలువ యొక్క పశ్చాత్తాపడ్డారు. మోకాల్లో నిన్ను ప్రభువా మమ్మల్ని క్షమించు, మా వృత్తిపరంగా నిన్ను హింసించినాము, కానీ అయ్యా మీ మీద మాకు ఏ దోషము లేదు, ఏ కక్షయు లేదు, ఎలాంటిది లేదు తండ్రి, మమ్మల్ని క్షమించు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా ఎంతో మంది ఆ రీతిగా యేసు ప్రభుని దూషించిన వారు, అవమానపరిచిన వారు ఎంబటిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయన సువార్త ప్రకటిస్తున్నారు దేవుని బిడ్డలారా. మరి అయినప్పుడు కూడా మనలో ఏమీ లేదంటే నమ్మలేని స్థితిలో ఉన్నాం. మనం ఇంకా నమ్మలేని స్థితిలో బ్రతుకుతున్న వారుగా ఉన్నాం. నమ్మలేని జీవితాలు గడుపుతున్నాము. నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, పిలిస్తే పలికే దేవుడు అని ప్రార్థన ద్వారా పూజకు అర్హుడు అని ప్రపంచాలు దేశాలు ఆయనను ఆరాధిస్తున్నారు. మరి ఈరోజు ఈ ఉదయకాలం అందు నీ జీవితంలో, నా జీవితంలో ఇంకేదైనా భయం ఉన్నట్లయితే, ఏదైనా ఆందోళన ఉంటే తీసివేయాలని దేవుడు మరొక సంవత్సరంలో ఆయన పునరుద్ధానం ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో వెలిగించుటకు, ఆయన రక్షణ ఉన్నది అని తెలియచేయుటకు, నీ కుటుంబంలో, నా కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చిన దేవుడు. మరి అలాంటి దేవుడిని మనం మర్చిపోగలమా? మరి ఆయనను పూజించుటే గొప్ప ధన్యత గల ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాము. ఈ తెల్లవారుజామున మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.